రవి గారు, మీ డాడీ ఇన్ కిచెన్ చాలా చాలా వంటలు చేయిస్తున్నారు, రుచికరమైన వంటలు. ఇది కష్టమైన వంట ఏం కాదు, ఇది కూడా నిమ్మకాయ పులిహోర. అంటే ఎవరైనా గెస్ట్ వచ్చారు, చాలా టైం పట్టకుండా చక్కగా 10 నిమ్మకాయలు ఉన్నాయనుకోండి, హాయిగా అన్నం వండేసుకొని చేసేసుకోవచ్చు. దీనికి కావాల్సినవి ఏంటి చూద్దాం. తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, ఉప్పు, ఆయిల్, జీడిపప్పు, పల్లీలు. ఓకే. ఇప్పుడు ఈ వండిన అన్నాన్ని తీసి దీనిలో వేస్తున్నాను. ఓకే, తీస్తా. చీకాతుంది రవి గారు. ఇప్పుడు ఇందులో మనం కలుపుకోవాల్సిన విధానం, పసుపు ఇలా వేసేసుకోవాలి. అన్నంలో, వేడి వేడి అన్నంలో ఇలా పసుపు వేసేసుకుందాం. కొద్దిగా సాల్ట్ తగినంత వేసుకోవచ్చు. ఓకే. ఇందులో కలపాల్సింది ఇంతే. ఇది పసుపు, నిమ్మకాయ, కొంచెం నిమ్మకాయ కాదు, పసుపు, ఉప్పు, నూనె కొద్దిగా, వేడి వేడి అన్నంలోనే కలిపి. ఇప్పుడు ఇది నిమ్మరసం. నిమ్మరసాన్ని ఇలా పోసేస్తే చక్కగా ఆ వేడి అన్నానికి అలా పట్టుకుంటుంది అన్నమాట. ఇది నిమ్మరసం. ఓకే. ఇలా కలుపుకున్న తర్వాత చక్కగా ప్రతి మెతుక్కి ఆ పసుపు, ఉప్పు ఎల్లో అయిపోవాలి రైస్లో. చక్కగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, మనం బండి వెలిగించుకున్నాం కదా, దీంట్లో ఆయిల్ వేసుకుందాం. తాలింపు అన్ని తాలింపులు వేసేసి దాంట్లో కలిపేస్తాం. ఇదిగోండి ఆయిల్. నేను కొంచెం నెయ్యి వేడి అన్నంలో వేస్తున్నా, అంటే టేస్ట్ కోసం. లేకుండాను చేసుకోవచ్చు, వేసుకొని చేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇప్పుడు ఈ పల్లీలు ఆల్రెడీ నేను సగం వేయించి ఉంచాను. పులిహోర ఇలా జీడిపప్పు, తాలింపు కొద్దిగా, ఇది కొంచెం తర్వాత ఎందుకు వేస్తున్నానంటే మాడిపోకుండా, అవి కొంచెం తొందరగా మాడిపోతుంటాయి. అందుకని ఈ పల్లీలు, జీడిపప్పు వేసిన తర్వాత వేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చి ఇలా ఇలా కోసి పెట్టాం, అంటే తొందరగా వేగడం. అంతే, అన్నీ వేసేసాం. చాలా సింపుల్గా ఉందమ్మా పులిహోర. సింపుల్గా రుచిగా ఉంటుంది. మనం ఎప్పుడన్నా చక్కగా, మీరు షిరిడీకి ఎక్కువసార్లు వెళ్తూ ఉంటారు అనుకుంటున్నాను. షిరిడీ వెళ్ళేటప్పుడు అక్కడ దిగదాని హోటల్కి ఏం వెళ్తాం అని అనుకుంటే చక్కగా పులిహోర చేసుకొని మనం తినచ్చు. అక్కడ కూడా 10 మందికి పెట్టచ్చు. నేను వెళ్ళినప్పుడు అలాగే చేసుకొని వెళ్ళేదాన్ని. చక్కగా ఒక క్యాన్ నిండా చేసుకుని పులిహోర, చక్కెర పొంగలి నైట్ చేసుకుని ట్రైన్లో పెట్టేసుకొని చక్కగా వెళ్ళి పొద్దున్నే, దాని అవసరం ఉన్నవాళ్ళు ఎవరో ఉంటారుగా, అందరూ స్టార్ హోటల్స్లో ఉండరు, అందరికీ అడిగినప్పుడు అన్నీ అందుబాటులో ఉండవు, అడిగి తినాల్సిన వాళ్ళు ఉంటారు. అందుకని నేను వాళ్ళని వేరే పేరు పెట్టట్లేదు, అడిగి తినాల్సిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి మనం ఇచ్చామనుకోండి ఎంత హ్యాపీ ఫీల్ అవుతారండి, అలా అన్నమాట. సో ఇది పరిస్థితి. చెప్పండి రవి గారు. అమ్మ ఇప్పుడు రీసెంట్గా ఏమైనా మూవీ చేస్తున్నా?
మీకు సముద్రాన్ని డైరెక్టర్ గారి పేరు వినే ఉంటారు. సీతయ్య, అచ్చా. తర్వాత అనుష్క గారితో ఒక సినిమా చేశారు. ఏంటి రాదు అనుష్క గారితో చేసిన సినిమా ఏదో అమ్మవారి పేరుతో వస్తుంది, పంచాక్షరి. ఆ సినిమా చేసిన డైరెక్టర్ గారు. అలాగే మీ అబ్బాయికి మీరు ఎలాగా చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళిద్దరు అబ్బాయిని పెట్టి సినిమా చేస్తున్నారు ఆయన. ఆ సినిమా చేస్తున్న మొన్న దసరాకి ఓపెన్ అయింది, పూజ జరిగింది. ఇక రెగ్యులర్ చేయవలసిన సీరియల్ మాకు నెక్స్ట్ మంత్ నుంచి ఉంది. ప్రస్తుతం అభినందన అనే సీరియల్ జెమినీలో చేస్తున్నాను. ఓకే, ఎప్పుడూ ఖాళీగా ఉండకుండా ఉండడం కోసం ప్రయత్నిస్తుంటాను. అది ఏ పని బిజీగా ఉంటేనే బాగుంటుంది. గుడికో ఏదైనా చక్కగా మంచి ప్లేస్కి వెళ్ళడానికి ఇష్టపడతాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ అయిపోయింది. చూడండి, ఉప్పు చాలదు యాక్చువల్గా, ఇంకొంచెం కలుపుదాం. చూసారా, అయిపోయింది. ఎంత టైం పట్టింది? చాలా తొందరగా అయిపోయింది. పులిహోర, నిమ్మకాయ పులిహోర, లెమన్ పులిహోర. బాగుందండి, సూపర్. ఇలా కదా చెప్పాలి మీరు. సో మీ శ్రీమతి గారిని పిలిస్తే చక్కగా వడ్డించి రుచి తెలుసుకుందాం. ఓకేనా? ఓకే, సూపర్. రవి గారు, ఇలా మనకు సర్వ్ చేసేటప్పుడు చక్కగా మంచి బౌల్లోకి తీసుకొని అందంగా అంటే రుచితో పాటు కంటికి అందంగా కూడా కనిపించాలండి, కలర్ఫుల్గా కనిపించాలి. కనిపించినప్పుడు తినాలనిపిస్తుంది. ఫస్ట్ తినాలనిపించాక తినడం వేరు, ఏదో ఆకలిస్తే తినడం వేరు. అవునా? చూడగా తినాలనిపిస్తుంది, అది ఇది చూడగానే ఆకలిస్తుంది. ఇది నిమ్మకాయ పులిహోర, సూపర్. ఇది డాడీ ఇన్ కిచెన్లో తయారైన నిమ్మకాయ పులిహోర. తింటే లొట్టలేసుకుంటూ చక్కగా చప్పరించుకుంటూ ఆకలి తెచ్చుకోవచ్చు.